నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం శుభ పరిణామం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి తిరుపతి నగర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ భక్తుల నుంచి ₹1,00,000 దోపిడీ చేస్తున్నారు సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు తిరుమలలో మఠాల దోపిడీపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతి పత్రం అందజేసిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న ఆకతాయి కూటమి మూకలపై చర్యలు తీసుకోవాలి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వార్తల్లోని వివరాలు తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని పునః ప్రారంభిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేయటం దైవానుగ్రహమని వారికి ఎన్డీఏ కూటమి మరియు తిరుపతి ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు తిరుపతి వాసులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని గత 5 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు మొరపెట్టుకున్న వినే నాదుడే లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి నగర ప్రజలకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధించడం శుభ పరిణామమన్నారు శ్రీ శారదా పీఠానికి తిరుమలలో కేటాయించిన స్థలం లీజును రద్దు చేస్తూ ఆ భవనాన్ని టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు శ్రీవారి సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా అతి త్వరగా వెంకన్న దర్శనం కల్పిస్తామని అందుకు తగు చర్యలు చేపడతామని ప్రకటించడం ఆనందదాయకమన్నారు శ్రీవారి డిపాజిట్లను ప్రైవేటు బ్యాంకులలో వేయకూడదని నేను శ్రీవారిని భక్తునిగా గతంలో హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆదేశాలతో కేవలం జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్లు చేయాలని కోర్టు తీర్పు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో ధిక్కరించి ప్రైవేటు బ్యాంకులలో వేయటాన్ని తప్పుపడుతూ తిరిగి జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేసే నిర్ణయం తీసుకోవటం గత పాలకులకు చంపపెట్టులాంటిదన్నారు అలిపిరి జూ పార్క్ రోడ్లో ప్రైవేట్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని యాత్రికుల సౌకర్యార్థం వినియోగించుకోవాలని నిర్ణయించడం శుభ పరిణామమన్నారు శ్రీవారి ట్రస్ట్ నిధులను టీటీడీ ట్రస్ట్ ఖాతాలోకి మళ్లించే నిర్ణయం తీసుకోవడంతో పాటు జరిగిన అవకతవకలపై సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశించాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా శ్రీ బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి తిరుపతిలోని స్థానికులకు అందరికీ కూడా ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పని మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేయడం చాలా శుభ పరిణామం నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ రోజు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి తిరుపతి ప్రజలంతా కూడా భావిస్తూ ఎన్డీఏ కూటమి తరపున తిరుపతి నగర ప్రజల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గత 5 సంవత్సరాలండి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పి పదే ప్రాధేయపడినా కూడా చెవిటోడికి శంఖం ఊదినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకు దూరం చేయడం జరిగింది కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము మేము పదే చెప్పాము అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులకి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీర్మానం చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము అదేవిధంగా తిరుమల కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పని అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హోటల్స్ కి ప్రభుత్వ స్థలాన్ని అలిపిరి జూ పార్క్ రోడ్లో కేటాయించారో దాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకుని అక్కడ యాత్రికుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం చేపట్టాలని చెప్పని కూడా నిర్ణయించడం
చాలా మంచి పరిణామము. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ పేరుతో ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది. దాన్ని ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించాము. ఈరోజు పాలక మండలిలో వాటన్నింటినీ కూడా తిరిగి జాతీయ బ్యాంకుల్లో వేయాలని, ఎందుకంటే ప్రైవేటు బ్యాంకుల్లో వేయకూడదని చెప్పి ఆ రోజు నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా తీర్పు ఇచ్చినా కూడా గత పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టానుసారంగా ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేశారు. ఇప్పుడు తిరిగి జాతీయ బ్యాంకుల్లో దాన్ని డిపాజిట్లు చేయడం చాలా శుభ పరిణామం. ఈరోజు టీటీడీ పాలక మండలి అనేక నిర్ణయాలు సామాన్య భక్తులకి అతి త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తూ తిరుపతి ప్రజల తరపున, సామాన్య భక్తుల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. తిరుమలలో మఠాల దోపిడీపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వినతి పత్రం అందజేశారు. భక్తుల నుంచి ₹1,00,000 దోపిడీ చేస్తున్నారని, సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదని తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేశారని, కొందరు స్వామీజీలు అక్రమ కట్టడాలు కూడా పరిశీలించారని అన్నారు. వీటి మీద చర్యలు తీసుకోవాలని స్వామీజీలు నేను గతంలో ఈవో తెలియపరిచానని అన్నారు. భవిష్యత్తులో మఠాలు సామాన్య భక్తులకు అందుబాటులో తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది. 6 నెలల తర్వాత ఎప్పుడెప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గారితో కూడా మాట్లాడినాం. టీటీడీ తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతులు వెళ్ళిపోయి భక్తుల దగ్గర ₹100 ఇవ్వాల్సిన మఠాలని ₹1,000 వసూలు చేసి లక్షలు దోచుకొని కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి, బాబాజీలకి మఠాలు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు, 5 స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయ్యి భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము. ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో, దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టిన మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేయాలి. అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది, అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి. అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తున్నారో, పెళ్లిళ్ళ పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగినది. ఈరోజు తొలి సమావేశం టీటీడీలో జరుగుతుంది కనుక చైర్మన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అలాగే భక్తుల అభిప్రాయాలని, ప్రజల అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని వారికి అడిగాం. అలాగే ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారు గ్రామాల్లో, వాడల్లో సోమవారు కళ్యాణాలు చేయించమని, అలాగే మినీ కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ఎక్కడైతే ప్రధానంగా అన్నప్రసాదం జరుగుతుందో అక్కడ కూడా ఏర్పాటు చేయమని, అలాగే 2019-24 మధ్యలో ఉన్న కళ్యాణ మండపాల్లో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందించాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తగ్గాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయమని, అలాగే అండమాన్ నికోబార్, అలాగే రణస్థలం మండలం కొండమలగం, అలాగే భువనేశ్వర్, అలాగే బొంబాయిలో నూతనంగా ఆలయాలు నిర్మించమని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు ఆల్రెడీ స్థలాలు కూడా ఇచ్చారు, 5 ఎకరాలు కూడా స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతాల్లో. అలాగే సోమవారం ఛానల్ ఏదైతే ఉందో SVBC ఛానల్ ఉందో, ఆ ఛానల్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో ఆ ప్రసారాలు చేయాలని, దానికి చర్యలు తీసుకోవాలని వారు కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. వారు సానుకూలంగా స్పందించారు. ఇది మంచి కార్యక్రమం, వారు కూడా చెప్పారు, మంచి ఆలోచన ఇది, ప్రజలు భక్తులు కోరిక మేరకు ఇవన్నీ కూడా మీరు చేస్తామని చెప్పారు. చాలా వారు కూడా సానుకూలంగా స్పందించి ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి వారు కూడా చెప్పారు. థ్యాంక్ యూ.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని, రీ ఓపెనింగ్ కు తావు లేకుండా అర్జీదారుల సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు తాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులందరూ పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఈఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. మొత్తం 168 వినతులు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న ఆకతాయి కూటమి మూకలపై చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. అనేక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వమని, ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై వారి చేతిలో కీలుబొమ్మలుగా మారి అరెస్టులు చేస్తున్న పోలీసులను ప్రశ్నిస్తున్నామని కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఎం మహేష్ అనే వ్యక్తికి వచ్చిన వాట్సాప్ మెసేజ్లను చూపించారు. తమ నాయకులపై, మా నాయకుడిపై అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు చేశారని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఐపీడీపీ ద్వారా వాళ్లే సృష్టించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పై నెట్టేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తున్నారని, ఐపీడీపీ ద్వారానే వచ్చాయని, దానిపై ఫిర్యాదు చేశామని అన్నారు. అనంతరం రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని అన్నారు. మహిళలపై నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారని, ఫిర్యాదు చేస్తే రిసిప్ట్ ఇవ్వటానికే 100 సార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని అన్నారు. పోలీసులు నెత్తిపై ఉన్న 3 సింహాలకు సెల్యూట్ చేసే విధంగా ప్రవర్తించండని, చంద్రబాబు తప్పులు చేసి ఎదుటి వారిపై నెట్టేస్తున్నారని అన్నారు. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు ఆచరిస్తారని, ఐపీడీపీ ద్వారా లోకేష్ చేయిస్తున్నారని అన్నారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై దారుణమైన పోస్టులు పెట్టారని, మానవ జన్మ ఎత్తిన వారు ఇలాంటి పోస్టులు పెట్టారని అన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, పేదవాడి హృదయంలో స్థానం సంపాదించిన జగన్ పై ఇలాంటి పోస్టులు పెట్టడం దారుణమన్నారు. తిరుపతిలో ఫిర్యాదు చేస్తే పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, పోలీస్ స్టేషన్లో చట్ట వ్యతిరేకంగా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ 45 నిమిషాలు ఫిర్యాదు చేసిన దానికి రిసిప్ట్ కాపీ ఇవ్వడానికి పోలీసులు డ్రామాలు చేశారని అన్నారు. ఎంపీ, మేయర్గా మేము స్వయంగా వస్తేనే ప్రోటోకాల్కు వ్యతిరేకంగా ప్రవర్తించారని, ప్రజలకు కామన్గా ఇవ్వాల్సిన రిసిప్ట్ కాపీ ఇవ్వకుండా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పోలీసు అధికారులు ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? మా మీద ఐటీడీపీ ద్వారా మా నాయకుల మీద పోస్టింగులు ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో పెడుతూ ఉంటే దాని మీద మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు తీసుకొని రిసిప్ట్ ఇవ్వటానికి కూడా సిద్ధపడకపోవటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ఖచ్చితంగా వీటన్నింటి మీద ప్రైవేట్ కంప్లైంట్లను రిజిస్టర్ ఇవ్వబోతున్నాం. సో ప్రజల్ని, కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి, పోలీసులకి హెచ్చరిస్తున్నాం. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. మీరెంత ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి. మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు, జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరూ కూడా చూసింటారు, వారందరినీ కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇవ్వండి. తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి. లేదంటే
ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది, అందరూ కలిసి తిరగబడతారు. మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జిల్లా అధ్యక్షుడైనటువంటి ఉమ్మడి జిల్లాకి ఆయన పోరాట పటిమతోనే ఈరోజు ఈ పనులంతా మేము తీసుకొని వస్తున్నాము. మేము ఎవరికి బరువు, ఎన్ని మందిని అరెస్ట్ చేసినా మేము రెడీగా ఉంటాము. జైలుకి పోయిన వాళ్ళు మళ్ళీ బయట వస్తున్నారు, అది ఏమీ తప్పు లేదు. మేము ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాము. చంద్రబాబు నువ్వు ఏమేమి చేయదలుచుకున్నావో, ఎన్ని అక్రమ కేసులు పెట్టాలనుకున్నావో, ఏ విధంగా చేయదలుచుకుంటే చేయాల్సిందిగా ఆయన్ని కూడా కోరుకుంటూ మా ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ప్రజా గొంతుకులై మాట్లాడే ప్రజాప్రతినిధుల గొంతుని నొక్కేయడం కరెక్ట్ కాదని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని, ప్రజలే దీనికి సమాధానం చెప్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యూ లైన్లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో డంపింగ్ యార్డ్లోని చెత్తను 3 లేదా 4 నెలల్లో క్లియర్ చేయాలని, తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ భారతిగా పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని, అదేవిధంగా శ్రీవారి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్య అసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కి తీసుకుని పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం తీసుకుని ఈ అంశంపై వచ్చే సమావేశాల్లో చర్చిస్తామన్నారు. నిత్య అన్నప్రసాద భవనంలో మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. తిరుమలలో గోగర్భం డ్యాం వద్ద విశాఖ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్టు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10% పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు 15,400, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,535 బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో MOU, ఈ పనులు ఉచితంగా చేయనున్నామని తెలిపారు. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో కార్ పార్కింగ్ స్థలం కనబడటం లేదు. కార్ పార్కింగ్ స్థలాన్ని ప్రైవేట్ హోటల్స్ యాజమాన్యం కబ్జా చేస్తున్నా చూసి చూడనట్లు టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. కార్ పార్కింగ్ స్థలాన్ని ప్రైవేట్ హోటల్ యాజమాన్యం కబ్జా చేస్తున్నారు. హెచ్టీ ప్రాంతం ముందు భాగంలోని పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి యథేచ్ఛగా హోటల్ నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు. టీటీడీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
పెట్టుకోను కదా హోటల్స్, ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు? చెప్పు హోటల్ ముందు చేసుకుంటాం మామూలుగా కదా, ఎన్ని ఏళ్ళ నుంచి చేసుకుంటాను. పర్మిషన్ ఇచ్చినారు కదా, ఎవరు ఇచ్చినారు పర్మిషన్? అంటే హోటల్ ముందు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇచ్చారు, వేసుకోకుండా ఇటు వరకు వేసుకోండి. ట్రాఫిక్ వాళ్ళు ముందు అడ్డం రాకుండా వేసుకుని వాళ్ళే చెప్పారు, ముందర వరకు వేసుకోండి అని వాళ్ళే చెప్పారు. అలా మాట్లాడితే ఏం చెప్పలేం కదా మనం. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద 108 అంబులెన్స్ ఉద్యోగస్తులు ఆందోళన చేపట్టారు. నవంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద విధులలో లేని ఉద్యోగులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాలనే నిర్ణయంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు యాజమాన్యం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో తప్పని పరిస్థితుల్లో నవంబర్ 25వ తేదీ తర్వాత సమ్మెకు వెళ్లనున్నామని తెలియజేశారు. అయినప్పటికీ యాజమాన్యం కానీ ప్రభుత్వం అధికారులు కానీ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఈ నెల 8వ తేదీన విజయవాడలో రాష్ట్ర కమిటీ సమావేశంలో 26 జిల్లాల ఉద్యోగ ప్రతినిధులు పాల్గొని తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు నవంబర్ 11వ తేదీన ప్రభుత్వ అధికారులకు యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించడం, అప్పటి నుంచి పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నామని తెలిపారు. దానిలో భాగంగా నవంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద విధులలో లేని ఉద్యోగులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాలని నిర్ణయంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు యాజమాన్యం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో తప్పని పరిస్థితుల్లో నవంబర్ 25వ తేదీ తర్వాత సమ్మెకు వెళ్లనున్నామని తెలియజేశారు. సమ్మె కారణంగా రాష్ట్ర ప్రజలకు జరిగే అసౌకర్యంకు పూర్తి బాధ్యత యాజమాన్యం మరియు ప్రభుత్వ అధికారులు వహించవలసి ఉంటుందని పత్రికాముఖంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జేసీ శుభం బన్సల్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. మేము ఈరోజు తిరుపతి జిల్లాలో కలెక్టర్ నిరవధిక నిరాహార దీక్ష అనేసి పాటుపడుతున్నాము. అది ముఖ్య సందేశం ఏంటంటే 108 సర్వీసును ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. మొన్న జియో 340 కోట్లు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 340 కోట్లు ప్రైవేటు సంస్థలకు ఎందుకు అప్పగిస్తున్నారు? నేరుగా ప్రభుత్వ సంస్థ ప్రభుత్వమే ఎందుకు నడపలేకపోతుంది? దానికి గల కారణాలు ఏంటి అనేది మాకు ఉద్యోగులకి కంపల్సరీగా తెలియపరచాలి. 8 గంటల పని విధానాన్ని అమలుపరచాలి. నెక్స్ట్ మనకి మెయిన్ ఏంటంటే 108 సర్వీస్ని ప్రైవేట్ సంస్థలు ఎందుకు మేమే చేస్తాం అని చెప్పేసి ఏ లాభాపేక్ష లేకుండా వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి పోటీ పడుతున్నారు? ఏ ఆదాయం లేకుండా ప్రభుత్వంతో పాటు వాళ్ళ అనుసంధానం అంటే వాళ్ళకి బంధువులు, వాళ్ళ బంధుమిత్రులకు వాళ్ళకన్నిటికీ కేటాయించి వాళ్ళ కమిషన్ల కోసము ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టి ప్రభుత్వము లాభాల కోసము 108 సర్వీసులు నీరు గారుస్తుంది. మేము ఆల్రెడీ ఈ నెల 11వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చున్నాము. 25వ తారీఖు లోపల మా సమ్మె నోటీసుకి మా సమస్యలకి 15 డిమాండ్లు మేము ఇచ్చున్నాము. 15 డిమాండ్లకి వాళ్ళు ఎలాంటి మాకు న్యాయం జరగకపోతే 25వ తారీఖు నుంచి 108 సర్వీస్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. 108 కావచ్చు, ఖచ్చితంగా ఇంకా కొన్ని ఉంటాయి 104, 108 అవి కూడా మేమేమి వాళ్ళకు కూడా తీసుకోమని మేము చెప్తున్నాం. కానీ ఖచ్చితంగా ఏంటంటే 108 వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నడపాలని, ఆపరేట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కోరికలపైనే రేపు 25 నుంచి నిరవధిక సమ్మెలోకి పోతున్నాము. 25 నుంచి కూడా మా సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. మా సమస్యలు తీరేదాకా, మా యొక్క సమస్యలు మొత్తం పరిపూర్ణంగా తీరేదాకా కూడా ఏంటంటే మేము పోరాడతామని చెప్పేసి కూడా 108 సంఘం సమ్మె నోటీస్ ఇవ్వండి. ఈ పోరాటానికి CITగా ఈ జిల్లా వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా 108 సిబ్బందికి న్యాయం చేసేదాకా జరిగేదాకా CITగా మేము అండదండలుగా ఉంటామని, వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి కూడా లేని పక్షంలో ఉద్ధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హమాలి యూనియన్ వారు AITUC ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా AITUC ముఖ్య నాయకులు మాట్లాడుతూ హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా AITUC పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వాల నుండి హమాలి కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతోందని అన్నారు. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఉండటం ద్వారా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు పెన్షన్ అందే విధంగా ప్రమాద బీమా సౌకర్యం, కుటుంబంలో చదువుకునే పిల్లలకు, వివాహం జరిగే పిల్లలకు, గర్భవతులైన వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు.
పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును సాధించిన ఘనత ఏఐటీయూసీదని అన్నారు. అలాగే ఇప్పుడు కూడా హమాలీ కార్మికులకు సంక్షేమ సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంక్షేమ చట్టం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలకు ఏఐటీయూసీ పూనుకుంటుందని అన్నారు. అందుకోసం హమాలీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, హమాలీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడు రవి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి హమాలీ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వారి డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్ 11 నెలలు అంటే 2023 డిసెంబర్కి అగ్రిమెంట్ అయిపోయి జనవరి నుండి ఈ రోజుకి దాదాపు 11 నెలలు పూర్తిగా వస్తూ ఉన్నా పాత కూలీ రేట్లతోనే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి పేరు తెప్పించుకోవడానికి 1వ తేదీ లోపల బియ్యం బస్తాలు కావచ్చు, నిత్యావసర సరుకులు మొత్తం కూడా హమాలీలు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వారికి కూలీ రేట్లు పెంచడం 2 సంవత్సరాలకు అగ్రిమెంట్ ఆన్వాయితీగా జరుగుతూ ఉంది. అగ్రిమెంట్ అయిపోయి కూడా పాత రేట్లతో పనిచేస్తూ ఉన్నారు. అరియర్స్తో కూడినటువంటి 11 నెలలు అరియర్స్ని వెంటనే క్వింటాలకు 4 రూపాయల లెక్కన పెంచి మేము ఇవ్వాలని చెప్పేసి ఎండి గారికి, రాష్ట్ర కమిషనర్ గారికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి గారికి అనేకమైన సార్లు విన్నవించుకున్నా పేరుకు మాత్రం తాత్కాలికంగా చర్చలు అంటారు, మళ్ళా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిలో ఉందని చెప్తారు. అందుకోసమే ఈవేళ మెరుపు సమ్మెతో 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం. హమాలీ కార్మికులకు 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్ల అగ్రిమెంట్ ప్రభుత్వం వెంటనే చేయాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కార్మికులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ మెరుపు సమ్మె చేస్తూ ఉన్నారు. ఇది సమ్మె వరకు పోకుండా ప్రభుత్వం దిగి వచ్చి హమాలీ కార్మికుల కూలీ రేట్లు వెంటనే పెంచాలి. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలి. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 50 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలన్నా, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళు ఆరోగ్యం చూసుకోవాలన్నా వాళ్ళకు సంక్షేమ బోర్డు ఉంటే అన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తుంది. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేంత వరకు ఈ హమాలీలందరూ కూడా పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. టీటీడీ చే స్వామివారి హతీరాం బావాజీ ఆలయాలను గిరిజన తాండాలలో నిర్మించి టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా తమకు చోటు కల్పించాలని స్వామి హతీరాం బావాజీ పరిరక్షణ కమిటీ జనరల్ సెక్రటరీ శివనాయక్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు ఆ కమిటీ సభ్యులు లతాబాయ్, గజ, సిపాయి, హరి, శ్రీనివాస్ నాయక్తో కలిసి శివ మాట్లాడుతూ సాక్షాత్తు ఆ దేవదేవుడు శ్రీవారితో పాచికలాడిన హతీరాంజీ ఆలయాన్ని 596 సంవత్సరాలైనా నిర్మించకపోవటం బాధాకరమన్నారు. ఆ దేవదేవుడు కొలువే ఉన్న ఆనంద నిలయం పక్కనే ఉన్న హతీరాంజీ ఆలయం నందు పూజలు, తీర్థప్రసాదాలు, కనీసం పూలమాల కూడా వేరేని దుస్థితిలో టీటీడీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హతీరాంజీ భూములకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. బావాజీ భూములకు పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీవారితోనే పాచికలాడినటువంటి హతీరాం బావాజీని కొలిస్తే తప్పుగా ఉందా? ఈరోజు ఆలయ నిర్మాణం చేస్తే తప్పుగా ఉందా? ఇంత బాధాకరంగా ఉంది మాకు. ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయకపోవడం, మా దగ్గరకు వచ్చి ఏం జరిగిందనేసి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా, ఇన్ని వేల కోట్ల ఆస్తులు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నా కూడా ఏ పార్టీ పట్టించుకోవడం చాలా బాధాకరంగా ఉంది. కావున దయచేసి అందరికీ చేతులెత్తి ముక్కుతూ ఈరోజు శ్రీవారి పాదాల చింత అలిపిరి దగ్గర కూడా 118 టెంకాయలు స్వామివారిని సమర్పించి వేడుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి హతీరాం బావాజీని కాపాడుకుంటేనే మనం అందరూ బాగా ఉంటాము. ఈరోజు హతీరాం బావాజీ ఎక్కడ చూసినా ఆలయం లేకపోవడం ఈరోజు బంజారాలకి శాపనాథంగా మారింది. ఎక్కడ చూసినా చూడండి, తాండాలలో కావచ్చు, గూడాలలో కావచ్చు, ఎక్కడ చూసినా మా బంజారాల ఆరాధ్య దైవం నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి కూడా సదుపాయం లేకపోవడం, తిండి తిప్పలు లేకపోవడం, నిద్రపోవడానికి అక్కడ వసతులు లేకపోవడం,
ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ పోయాయి అవి? ఎవరిని ప్రశ్నిస్తున్నాం మేము? మఠం వాళ్ళకే కదా ప్రశ్నిస్తున్నాము, ప్రభుత్వానికి కాదు కదా. ప్రభుత్వం ఎందుకు దీనికి గురించి పట్టించుకోలేకపోవడం బాధాకరంగా ఉంది ఈరోజు. ఏమండి, మేమేమన్నా బంజారాలు అంటే మేము మనుషులం కదా? మేము ఓటు హక్కు లేదా మాకు? ఇతర పార్టీలలో కూడా ఉన్నారు, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎన్నో తపాలుగా వాళ్ళు ఏదేదో రంగాలలో ఏదేదో చిన్న చిన్న అన్యాయక్రాంతం జరుగుతూ ఉంటే వాటిని ప్రశ్నిస్తారే. శ్రీవారితో పాచికలాడినటువంటి హతిరాం బావాజీ ఆస్తులను కాపాడేదానికి ఎందుకు ప్రశ్నించడం లేదు అనేసి మా యొక్క ప్రశ్న. దీనికి అందరూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలనేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది అన్యాయము. తిరుపతి స్థానికులు లేకుండా పాలక మండలి ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. మీరు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి వీడియో ద్వారా నేను మాట్లాడడం జరిగింది. ఆ 2 రోజుల తర్వాత నవంబర్ 1న ఇక్కడ స్థానికులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇస్తూ జీవోను మళ్ళీ జారీ చేయడం జరిగింది. నేను నారా చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బంజారా సమాజానికి ఎందుకంటే మీరు 15 సంవత్సరాల పాటు 4 పర్యాల పాటు ఈరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. మీకంటే సీనియర్ రాష్ట్రంలో ఎవరెవరు బయలుదేరి 2 రాష్ట్రాలలో. కాబట్టి మీకు బంజారా సమాజం పట్ల చాలా తెలుసు. కాబట్టి మీరే గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే దేవుళ్ళకి చాలా మొక్కుతుంటారు, హిందుత్వానికి చాలా దగ్గర సంబంధం అనే ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడుతుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేము అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. త్వరలోనే వారు అపాయింట్మెంట్ ఇస్తారని వారి వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటున్నాం. వారిని అపాయింట్మెంట్ ఇచ్చి సామరస్యంగా వాళ్ళని కలిసి మా విజ్ఞప్తిని, మా గోడుని వాళ్ళ దగ్గర విన్నపించుకుంటాము. ఆ తర్వాత వారు మాకు పాలక మండలిలో అవకాశం ఇస్తే చాలా మంచిది, లేకపోతే మేము కార్యాచరణ కూడా సిద్ధం చేస్తామని చెప్పేసి ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లోనే వారికి సూచిస్తున్నా. ఫిర్యాదుదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 29 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అదనపు కమిషనర్కి వినతి పత్రాలు సమర్పించారు. అందులో ముఖ్యంగా వీధుల్లో చెత్త తొలగించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, టిడ్కో ఇండ్లు ఇప్పించాలని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని, మా కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇందుకు స్పందించిన అదనపు కమిషనర్ వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారి పల్లినందు వారి తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల కార్యక్రమాల అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటలకు విమానాశ్రయం నుండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి తిరుగు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారి పల్లినందు వారి తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల కార్యక్రమాల అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటలకు విమానాశ్రయం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి తిరుగు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, డీఐజీ హిమోషి బాజ్పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని ఎంఎంపురం పంచాయతీ తడుకు ఆర్ఎస్లోని వైన్ షాప్ యాజమాని ఉమాపతి, అతని అనుచరులతో కలిసి అమనమ్మ అను మహిళ తన సొంత స్థలంలో నిర్వహిస్తున్న దుకాణాన్ని దౌర్జన్యంగా మూయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దౌర్జన్యం చేయటం ఏమిటని ఆ మహిళ భావోద్వేగానికి లోనయ్యారు. తమ సొంత స్థలంలో దుకాణాన్ని నిర్వహిస్తూ ఉంటే తమకు ఎందుకంత దౌర్జన్యం చేశారో అర్థం కావటం లేదని ఆమె అన్నారు. ఏమైనా సమస్య ఉంటే వచ్చి మాట్లాడాలి కానీ ఇలా దౌర్జన్యం చేయటం ఏమిటని ఆమె అన్నారు. తనపై దౌర్జన్యం చేయటమే కాకుండా రేపు దుకాణాన్ని నేలమట్టం చేస్తానని బెదిరించారని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, పోలీసులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. నేను అంగడి పెట్టుకొని ఉన్నాను. నా పేరు అమ్మన్నమ్మ. నేను అంగడి పెట్టుకొని ఉన్నాను బ్రాండ్ షాప్ పక్కన. ఆ బ్రాండ్ షాప్ ఓనర్ వచ్చి నన్ను బెదిరించి అన్నీ ఎత్తి లోపల కొట్టి వాళ్ళు బీగం వేసినారు.
వాళ్ళు బేగం వేసినారు. అప్పుడు నా కొడుకు వచ్చి అడుక్కుంటే బేగం వాళ్ళు తీసేసి మళ్ళీ మా బేగం వేసుకుని దాకా పోలేదు, వేయమన్నారు, వేసినారు. ఇప్పుడు నేను ఎట్లా బతకాలా, ఓనరు ఈ పని వాళ్ళ అనుసరులతో అన్ని ఈ మరి చేపించినారు. ఎవరమ్మా? ఉమాపతి వడవలపేట ఆయన బ్రాండ్ షాపు ఓనరు. నేనేం చెప్పింది మన నిన్న మాట్లాడితే ఇంకా కానీ అంగడి పెడితే నేను కూల్ చేస్తాను, తొలిచ్చేస్తాను, నేలమట్టం చేస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తూ ఉన్నారు. నేను ఎట్ట బతకాలా, మీరు దయచేసి నాకు న్యాయం చేయండి. నేను ఏం చేయాలి నాయనా, నా బతుకు నేను ఏం చేసేది. అది వాళ్ళు 2007-8లో వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు దిగుకొని నాది ఇదే అనేసి దౌర్జన్యంగా వస్తున్నారు. చేసి న్యాయం చేయండి, న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నాన్న. నేనేం చేసేది, నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కూడా నేను సహాయం అడగదలుచుకున్నాను. నేను నిన్నే పోవాలనుకున్నాను. వాళ్ళు ఈ మరి దౌర్జన్యం చేస్తారని నేను అనుకోలేదు, వచ్చి ఈ మరి చేసినారు. నేనేం చేసేది, నాకు న్యాయం చేయండి. ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి నాయనా. నేను తిరుగులాడే పరిస్థితి లేదు, నన్ను ఏడిపిస్తూ ఉన్నారు వీళ్ళు. నేను ఏం చేసేది, నాకు దయచేసి న్యాయం చేయండి. నాకు ఎట్లా చేస్తారు ఎమ్మెల్యే గారు అందరూ చేరుకొని సీఎం ఏం చేస్తారో నాకు తెలియదు నాయనా. నాకు న్యాయం చేయండి. అంతా నా జాగాలోకి వచ్చి నన్ను చేసి దౌర్జన్యం చేసి ఈ మరి చేస్తూ ఉన్నారు. నేనేం చేసేది, నాకు బాధగా ఉంది నాయన. నా కొడుకులు ముగ్గురు, ఒక కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, ఒక కొడుకు చనిపోయినాడు. నేను కొండపైన పని చేస్తూ ఉండే ఆ స్టీరింగ్ మీదనే పడి చనిపోయినాడు నాయన నా కొడుకు. ఆ బిడ్డలు వాళ్ళు ఉన్నారు, నేను ఎట్లా చచ్చిపోవాలని ఆ బిడ్డలంతా. నా పెద్ద కొడుకున్నాడు, ఆ బిడ్డలు చదువుకుంటే ఏదో తిరుపతి అట్ట ఇట్ట తిరుగుతూ ఉంటాడు. నేనేం చేయాలా, ఎంగిడి పెట్టుకొని కూర్చోకపోతే నేను చనిపోయిన కొడుకు బిడ్డలు నేనేం చేయాలా చెప్పండి నాయన. మీరే న్యాయం చేయండి, దయ ఉంచి నాకు న్యాయం చేయండి నాయన. మీరు విచారించుకొని వచ్చి నేను ఎవరి జోలికి పోను, ఎవరి జాగాలకి నేను పోలేదు, నన్నిటి దౌర్జన్యం చేస్తున్నారు. ఇంక నేనేం చేసేది నాయన, నాకు మీరే చెప్పండి, మీరే దిక్కు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ ధర్మకర్తలి మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం. తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం శుభ పరిణామం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి తిరుపతి నగర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. భక్తుల నుంచి ₹1,00,000 దోపిడీ చేస్తున్నారు. సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు. తిరుమలలో మఠాల దోపిడీపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతి పత్రం అందజేసిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న ఆకతాయి కూటమి మూకలపై చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.